హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కర్రీ చేస్తున్నాను. అంటే ఎందుకంటే ఉమాకి మీరు ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, బాగా కాఫ్ వల్ల చేతన అవ్వట్లేదు. ఉమాకి అసలు లేవట్లేదు, బాగా తగ్గుతుంది. హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళేది వచ్చా. మామూలుగా కాఫే, కాకపోతే బాగా కాఫ్ వస్తుంది. నైట్ బాగా హెవీగా వస్తుంది కదా కాఫ్ ఎప్పుడైనా. అన్నం కూడా పెట్టేసిన ఒక నిమిషం. ఇట్లా విజువల్ చెప్తాను. చాకు పెట్టండి. ఏంది విజిల్స్ సరిగ్గా పెట్టలేదండి మనం. మొత్తం అసలు ఆఫ్ చేసి మొత్తం కుక్కర్ మొత్తం తీసేది. ఆఫ్ చేసా స్టవ్. ఎప్పుడు ఎమ్మటే తీయకూడదు. షిట్. క్లాత్ ఉంది డాడీ ఇక్కడ. దాంతో పట్టుకొని పెట్టండి మంచిగా. ఆవిరి వస్తుంది, ఇవైతే వస్తుంది. కుక్కర్ మనం పాడు చేసేలాగా ఉన్నాం. కొద్దిసేపు ఆగండి. చూద్దాం. అది కొంచెం ఆగిపోయిన తర్వాత ఇక ఉల్లిపాయలు అయితే వస్తున్నా కర్రీకి. ఏం కర్రీ చేస్తాను? ఎగ్ కర్రీ చేస్తాను. ఇంకా దీవెన వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళలేదు, వాళ్ళ అమ్మ లేవలేదు కదా, ఇంకా రెడీ చెయ్యలేదు. అంటే ఇంకా మరి వాళ్ళకి క్యారేజ్ బాక్స్ కట్టాలి కదా, ఇంకా టిఫిన్ చేయాలి, మళ్ళీ వాళ్ళు రెడీ అవ్వాలి, జడ చెయ్యాలి దీవెనకి. చెప్పకండి. సరిపోతాయి కదా ఆనియన్స్. ఇప్పుడైతే కొంచెం కర్రీ చేసి రైస్, మరి అది సంగతి ఏందో ఏమో చూడాలి. ఇప్పుడు ఎగ్స్ అయితే కర్రీ చేసేద్దాము. కాఫ్ అయితే తగ్గలేదు, ఇంకా చలి కూడా ఎక్కువ. మా దగ్గర అయితే ఎక్కువ ఏం లేదు. మరి 2 సరిపోతాయి మమ్మీ? ఏమో 2 మళ్ళీ 3 ఉల్లిపాయలు కోసిన. అమ్మో 5-6 ఉల్లిగడ్డలే నాకు ఇప్పటికే కళ్ళు మండుతున్నాయి. దీని బాబు ఏమన్నా అసలు నిలుగుడు చెయ్యడు. వద్దులయ్యా, తీసుకో. నువ్వు చేయడం కంటే చేయకుండా ఉంటే చాలా పెద్ద పని అది. వద్దులేదు, చెయ్యమన్న పని చేస్తానులే. మనం ఏం చేయమంటే వాడు ఎట్లా చేస్తాడని చేయమని పని చేస్తే చాలా అంట. ఇప్పుడే కదా మీరు చెప్పింది, వాడు ఏం చేయొద్దని. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఇంకా సరిపోవంట ఉల్లిపాయలు. ఇంకొక 3 ఉల్లిపాయలు కోసేసి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఆనియన్స్ అయితే మగ్గాయండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. జస్ట్ అంటే ఇది ఏమి వెరైటీ రెసిపీ అయితే కాదు, కాకపోతే మనం చేస్తున్నాం కదా, అది వెరైటీ. కొంచెం పసుపు తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం వేద్దాము. అది తెలియదు కదా మనకి ఎంత ఇది ఎక్కువ అవుతుంది అనేది. మళ్ళీ నేను ఫస్టే కొద్దిగా వేసా, సరిపోతే మళ్ళీ వేసుకుందామని. ఇప్పుడైతే పసుపు వేసేసి మంచిగా ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు మనం ఇంకా ఎగ్స్ వేసేసుకొని ఒకసారి కొద్దిసేపు అవి మరిగిన తర్వాత, అంటే ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కలిపేసుకుందాము. వేయంగానే కలిపితే మొత్తం గుజ్జు ఎట్లా ఉంటుంది. వేసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత కలుపుదాము. ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటాను, ఎందుకంటే నేనే కెమెరా తీసుకుంటున్నాను. వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే, బాగా మగ్గిన తర్వాత మనం పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కొంచెం మగ్గాయి కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాము. సరిపో అనుకుంటాను. మిర్చి కారం అవి
ఎందుకంటే ఆనియన్స్ అయితే కట్ చేసేస్తాను. మొత్తం ఆనియన్స్, ఒక 3 మిర్చి, దీంట్లో ఆయిల్ పోసేసి బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నా. దీంట్లో సరిపోతే సరిపోదని డౌట్ వస్తుంది, కాదు సరిపోయింది. అయిపోతుంది నాన్న. ఎగ్స్ అయితే వేసేసాము. ఇంకొద్దిసేపు ఉంచేసి వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఆగదీవి నాగా కలుపు. ఓకే, ఎగ్స్ అంతా కూడా మనం ఇలా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కారము, ఉప్పు వేసుకుంటే ఒక 2 మినిట్స్ తర్వాత మన కర్రీ అయిపోయినట్టే ఇంకా. ఓకే, కారము, ఉప్పు కూడా వేసేసాము. ఒకసారి అంతా మిక్స్ చేసేసా. ఇంకొక 2-3 మినిట్స్ మనం మగ్గనిచ్చి స్టవ్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రై అయిపోయినట్టే. ఇంకా తినడమే లేట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మన కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా, ఎమ్మి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. అలాగే మేము నిన్న పెట్టిన జబర్దస్త్ డిన్నర్ ఛానల్లో వీడియో పెట్టాము. పాతాళ శంభు మురుగన్ ఆ టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ వీడియో అయితే ఎవరైతే చూడలేదో చూడండి. అలాగే ఆ వీడియోని చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. మనం ఏమైతే అనుకుంటామో అవన్నీ కూడా నెరవేరుతాయి అనమాట. కోరికలు కూడా తీరిపోతాయి మనకి. ఏదైనా మొక్కున్నా లేకపోతే ఏదైనా జరగాలి పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళి మొక్కోండి, ఖచ్చితంగా తీరిపోద్ది. చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ మాల దొరుకుతుంది మనకి. మాల కూడా మీరు తీసుకోండి, వేసుకోండి. మీకు మంచి అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ కానీ మనకి చాలా బాగా వస్తుంది అనమాట. అది ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అంటే ఏ రోజు అంటే ఏ టైంలో వేసుకోవాలి, తీయాలి అంటే వేసుకోకూడదు అని కూడా వాళ్ళు చెప్తారు అక్కడ మనకి. అవన్నీ కూడా మీరు పాటించండి, వేసుకోండి, చాలా బాగా జరుగుద్ది. మీ అందరి గురించి కూడా నేను కోరుకున్నాను, మొక్కున్నాను. మా సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు కూడా వెళ్ళాలనుకున్నది ఖచ్చితంగా వెళ్ళండి. అది వచ్చేసి దిండిగల్ దగ్గర ఉంటుంది మనకి, తమిళనాడు. పాతాళ శంభు మురుగన్ టెంపుల్. చాలా పవర్ఫుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు మా వీడియోస్ చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ, బాయ్. ఓకే అండి, ఎవరు తినట్లే కానీ మా దీవెన్ బాబాయ్ తింటున్నాడు. ఆకలి అవుతుందంట. టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. వాళ్ళ నాన్న చేసిన కర్రీ, రైస్ బాగుందా? థ్యాంక్ యూ దీవెన్. మా దీవెన్ మాకు ఇంకా తినట్లేదు, ఆకలి అవ్వట్లేదు తింటున్నాకి. డ్రాయింగ్ లేకపోతే ఏదో చేస్తుంది. మా దీవెన్ బాబు అయితే తింటున్నాడు. ఎలా ఉంది? బాగుందిగా? ఓకే, తినేసి.